కూటమి నేతల పాలన 100 రోజులు దాటినా దెందలూరులో రాజకీయ రావణ కాష్టం చల్లారడం లేదు. చింతమనేని అండ్ గ్యాంగ్ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే టార్గెట్గా దమనకాండ సాగిస్తున్నారు. వారి ఆర్థిక మూలాలు, జీవనాధారాలపై దెబ్బ కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. దెందలూరు నియోజకవర్గంలో చింతమనేని అండ్ గ్యాంగ్ సాగిస్తున్న దౌర్జన్యకాండపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్న రీతిలో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోతున్నారు. తాము అధికారం చేపట్టిందే రాజకీయ కక్ష సాధించడానికి అన్న రీతిలో వికృత క్రీడలకు తెరలేపారు. ఇప్పటికీ నియోజకవర్గంలో చింతమనేని డైరెక్షన్లో విధ్వంస రచన కొనసాగుతూనే ఉంది. ఈయన పేరు సాయి కుమార్, పెదవేగి మండలం న్యాయంపల్లి గ్రామం. ఈయన కుటుంబీకులు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పనిచేశారనే అక్కసుతో వీరిపై కక్ష కట్టారు చింతమనేని ఆయన అనుచరులు. సాయి కుమార్ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న పంట భూమిపై చింతమనేని కన్నుపడింది. దీంతో అది పంట భూమి కాదు, క్వారీ భూమి అంటూ గత 2 నెలల నుండి జేసీబీలను పంపి వారిని భయాందోళనలకు గురి చేస్తున్నారు. చింతమనేని ఆయన అనుచరుల ఆగడాలు తట్టుకోలేక చివరకు కోర్టును కూడా ఆశ్రయించారు బాధితులు. దీంతో చింతమనేని అండ్ గ్యాంగ్ అర్ధరాత్రి సాయి కుమార్ పొలంలో విరుచుకుపడ్డారు. జేసీబీలు, టిప్పర్లు, రౌడీ మూకలతో పొలంలో సాగు చేసిన పామాయిల్ మొక్కలను మొత్తం ధ్వంసం చేశారు. గత 30 సంవత్సరాల నుండి తాము సాగు చేసుకుంటూ ఈ పొలంపైనే జీవనాధారం సాగిస్తున్నామని బాధితుడు సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. 3 సంవత్సరాల నుండి 2.5 ఎకరాల్లో తాము సాగు చేసిన పామాయిల్ మొక్కలకు 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని, పంట చేతికి వచ్చిన సమయంలో చింతమనేని ఆయన అనుచరులు తమ జీవనాధారంపై దెబ్బ కొట్టారని వాపోయాడు. కేవలం వైఎస్ఆర్సీపీకి పనిచేశామనే కారణంతోనే ఇంతటి దారుణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు సాయి కుమార్. రాత్రి 1:02 ఆ ప్రాంతంలో ఎవరో లేని టైంలో చూసి దౌర్జన్యంగా తోటలోకి వచ్చి మిషన్లో 2-3 మిషన్లు వేసుకుని ఒక 10 టిప్పర్లు వేసుకుని దౌర్జన్యంగా చేను మొత్తం పగలు తీసేసి ఎవరైతే ఈ చింతమనేని అనుచరులు ఎవరైతే ఉన్నారో తాత సత్యనారాయణ అనే అతను ఎవడు అడ్డం వచ్చినా కొట్టేయమని దౌర్జన్యంగా తోటలోకి పంపించి గత 3 ఆ ప్రాంతం అయ్యేసరికి మొత్తం టిప్పర్లో లోడ్ చేసుకుని ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఈ చేనంతా మొత్తం పీకేసేసి కాసే పూసే తోటను నాశనం చేశారు. న్యాయంపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సాయి కుమార్ పై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన మూకలు చేసిన కక్ష సాధింపు చర్యలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అని వారంటున్నారు. గొడవలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి, కానీ జీవనాధారంగా ఉండే పొలాలను, నోటి దగ్గరకు వచ్చిన పంటలను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. ఈ నోటికాడికి వచ్చిన తోటను తెస్తే ఇది కరెక్ట్ కాదు సారు, ఇది కరెక్ట్ కాదండి. ఇది రైతు వారిగా 10 లక్షలు ఎకరానికి పెంచాలంటే ఏటా ఎరువు వేయాలి, మందులు వేయాలి, నీళ్ళు పెట్టాలి, ఇవన్నీ ఉంటుందండి. 10 లక్షల రూపాయలు ఈజీగా అయిపోతాయండి. నోటికాడికి వచ్చిందని అలా తీసేశారు. ఇది కరెక్ట్ కాదండి. అందరిని వదిలేసి ఒక్కడనే ఫిక్స్ చేస్తే ఆడు తండ్రి లేని పిల్లడు ఈ 4 సంవత్సరం బట్టి ఏదో పార్టీలో యాక్టివ్ తిరిగాడనే దాన్ని ఒక్కదే కారణంగా పెట్టుకుని ఇది చేయడానికి అంత కరెక్ట్ అయింది అయితే కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయినా దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. ఎన్నికల్లో ఓటు వేయను అన్నందుకు దళిత యువకుడిపై దాడి చేసి దుర్భాషలాడిన చింతమనేని అధికారంలోకి వచ్చాక ఇంకా తీవ్రంగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే బ్లడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చింతమనేని దానికి తోడుగా ఇప్పుడు జేసీబీ సంస్కృతికి తెరతీయడం దెందులూరులో మరింత భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.